ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉగ్ర రూపం దాల్చింది. నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 24 అడుగులకు చేరటంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భూపాల్, భోగి ఎగువన కురిసిన వర్షాల వల్ల గోదావరి అటు పైన ఆకేరు అదేవిధంగా మున్నేరు ప్రాంతానికి భారీ వరద రావడంతో ఖమ్మం వద్ద మున్నేరు కొంచెం పొంగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 3వ ప్రమాద హెచ్చరిక అంటే 24 అడుగులు దాటుతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇది దాదాపుగా ఇప్పుడు 25 అడుగులకు చేరుకుంది. అయితే ఈ అడుగుల విషయంలో వచ్చేసరికి ఇప్పటివరకు ఇది చివరి అడుగు అని చెప్పవచ్చు. అయితే 36 అడుగుల వరకు వచ్చే చూపిస్తారు. కానీ ఇప్పుడైతే గత ఏడాది భారీ ఎత్తున వచ్చిన వరద నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే 7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరం అదే ఖమ్మం పాలేరు 2 నియోజకవర్గాలకు సంబంధించి సరిహద్దులో కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలకి ఇప్పటికే నీళ్లు తగిలిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు గత రాత్రి నుంచి పునరావాస కేంద్రాలకి తరలించడం ప్రారంభించారు అధికారులందరూ. ప్రస్తుతం అయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఇబ్బంది లేదు. అయితే వర్షాలు నిన్న మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ మున్నేరు ఆకేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన వర్షం వరద వస్తుందని చెప్తున్నారు. ఈ వరద కొంత మధ్యాహ్నం నుంచి తగ్గే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. భోగి, థ్యాంక్ యూ భూపాల్.